హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కమిషనర్ ఆఫీస్లో సూర్య ఫోన్ని సబ్మిట్ చేయాలి అని అనుకుంటే ఫోన్ కనిపించదు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోయి మొత్తం వెతుకుతుంది. బట్ ఎంతకీ ఫోన్ అనేది కనిపించదు. ఎందుకా అని చెప్పి చూస్తే శరత్ చంద్రే ఆ ఫోన్ని దొంగతనం చేస్తారు. అసలు భూమి వెనకాల శరత్ చంద్ర రావాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటే అసలు నిజం ఇదన్నమాట. ఎందుకంటే భూమి దగ్గర ఉన్న సూర్య ఫోన్ని కొట్టేయడానికి. సూర్య ముందే వెళ్ళి శరత్ చంద్రతో మాట్లాడతాడు. చూడండి సార్, మీరే ఆ గగన్ని చంపారు, కానీ ఈ కేస్ని భూమి వదలటం లేదు. భూమి నా ఫోన్ని కొట్టేసి మన కాల్ రికార్డింగ్స్ని మా కమిషనర్ గారికి చూపించాలి అని అనుకుంటుంది. కాబట్టే నేను మీకు ఒక్క హెల్ప్ అడుగుతున్నాను. ఆ ఫోన్ని మీరే దొంగతనం చేయాలనేసరికి శరత్ చంద్ర మళ్ళీ భూమి ఎక్కడ తనకి దూరం అవుతుందోనని ఆ ఫోన్ని దొంగతనం చేసి ఇచ్చేస్తాడు. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు సూర్య. ఎస్, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను. ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం తెలియక భూమి మాత్రం పాపం చాలా బాధపడుతుంది. అపూర్వనే ఇదంతా కావాలని చేయించింది అని అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మీరా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి అపూర్వ మీరా దగ్గరికి వచ్చి, ఏంటి మీరా అలా ఉన్నావేంటి అని అడుగుతారు. వదిన, నువ్వే నువ్వే నాకు హెల్ప్ చేయాలి వదిన అని చెప్పి చాలా బాధపడుతుంది మీరా. ఏమైంది మీరా అని అడుగుతుంది. మీరా, నీకు విషయం తెలుసా వదిన? అదిగో ఆ శారద ఉంది కదా, తను గగన్ చనిపోయాడని మతిస్థిమితం కోల్పోయింది. ఆయన శారదను తీసుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన వెళ్లకుండా ఉండేలా నువ్వే చేయాలి వదిన, నువ్వే చేయాలి అని చేతులు పట్టుకొని అడుగుతారు. ఏంటి ఇంత చిన్న విషయానికా? చూడు, ఆ శారద ఉంటేనే కదా శారద చుట్టూ ఆ కృష్ణప్రసాద్ తిరుగుతాడు. కేపీ శారద చుట్టూ తిరగకుండా ఉండాలి అంటే ఆ శారదనే ఉండకూడదు మీరా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఏం మాట్లాడుతున్నావు వదిన అని అంటారు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నువ్వేం కంగారు పడద్దు అని రౌడీలని సెట్ చేపించి ఇంకా అలా శారదని వెంట పడేలా చేస్తుంది. సో శారద పాపం ఒంటరిగా ఉండేసరికి కొంతమంది రౌడీలు వచ్చి తన్ని కొట్టాలని చూస్తూ ఉంటే ఇంకా శారద పరుగున అలా వస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే కార్లో రాక్ స్టార్ ఆకాష్ అయితే అలా నడుపుకుంటూ వస్తూ ఉంటాడు. హేయ్ ఆకాష్, అయినా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు ముంబైలో ఉండొచ్చు కదా అని అంటారు. లేదు, ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ కనెక్షన్ విత్ దిస్ హైదరాబాద్, సో ఐ వాంట్ టు స్టే హియర్ అని ఆకాష్ అంటాడు. సో అలా ఇంకా ఎంతో హ్యాపీగా ఇద్దరు వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శారద అనుకోకుండా రాక్ స్టార్ ఆకాష్ కార్ కిందే పడుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట ఆకాష్. వెంటనే కిందికి దిగి, మేడం ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఆల్ రైట్ అని అడుగుతారు. శారద గగన్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా గగన్ వైపు చూస్తూ ఉండిపోయేసరికి గగనేమో ఆ రడ్డుగా వచ్చిన రౌడీలందరినీ చూస్తూ, ఏయ్ హీరో, ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్విప్పుడు మమ్మల్ని కొట్టాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, మర్యాదగా ఆవినిటి పంపించు అనేసరికి యునో ఐఎమ్ ద ట్రూ హీరో అని చెప్పి వాళ్ళందరినీ బాగా కొడతాడనమాట గగన్. అదంతా చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. వెంటనే శారద, మేడం ఇప్పుడు మీకేం కాలేదు కదా అని అంటారు. బాబు, నువ్వు నువ్వు నా గగన్వే కదా, నువ్వు నా గగన్వే కదా అని అంటుంది. ఏంటి గగనా? వాట్ మ్యామ్, వాట్ ఆర్ యూ టాకింగ్? హూ ఇస్ దిస్? అసలు హూ గగన్ ఈజ్? ఐ డోంట్ నో ఎనీథింగ్ అని అంటారు. బాబు అది కాదు బాబు, నువ్వు నువ్వు చూడ్డానికి అచ్చం గగన్, నా గగన్ లాగే ఉన్నావు బాబు అనేసరికి అప్పుడే ఇంకా చూస్తూ ఉంటానమాట. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈవిడెందుకు ఇంతలా ఆలోచిస్తుంది? నోనో, మనం ఈవిడ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కరెక్ట్ ఏమోనని అనిపిస్తుంది అని చెప్పి ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇంకా అలా ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాబు లోపలికి రా బాబు అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఆకాష్. కరెక్ట్గా అప్పుడే కేపీ ఇంటికి వస్తారు. శారదా, ఏం శారదా ఇలా ఉన్నావేంటి అని అడుగుతారు. ఏవండి ఏవండి గగన్ని చూశానండి, నేను గగన్ని చూశానండి అని అంటుంది. ఏంటి గగన్ని చూసావా? మళ్ళీ గగన్ని? శారద మళ్ళీ అదే భ్రమలో ఉన్నట్టుంది. శారదా, నువ్వు గగన్ని చూడలేదు, చూసినట్టు ఊహించుకున్నావంతే అని అంటారు.
అయ్యో లేదండి, నేను నిజంగా గగన్ని చూశానండి అనేసరికి, సరే ఈసారి కనపడితే నాకు చెప్పు, నేను వాడిని చూస్తాను సరేనా అని చెప్పి నమ్మించి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ శారదని ఎలా అయినా వేరే ఊరు తీసుకువెళ్ళాలి అని, శారద రేపు మనకి టికెట్స్ బుక్ చేశాను, మనం వైజాగ్ వెళ్దాం శారదా అని అంటారు. లేదు, నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి గట్టిగా చెప్తుంది శారద. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు కృష్ణప్రసాద్. ఎందుకు శారదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, నా గగన్ నాకు కనిపించాడు కాబట్టి గగన్ని విడిచి నేను రాలేను అని గట్టిగా ఫిక్స్ అయి కూర్చుంటుంది శారదా. ఇది ఇలా ఉండగా భూమి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంకా భూమి దగ్గరికి శరత్చంద్ర వస్తారు. అమ్మ భూమి, ఎందుకమ్మా, ఎందుకింత బాధపడుతున్నావు? గగన్ ఎలాగో తిరిగి రాడు, ఇప్పుడు వాణ్ణి ఎవరు చంపారు, ఏం చేశారు అని నువ్వు ఎందుకు ఇంకా ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా అని అంటారు. నాన్న, గగన్ బావ చావుకి న్యాయం జరగాలి, జరిగి తీరాలి, ఇదే ఇదే నేను కోరుకుంటున్నాను, ఇంకా ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది భూమి. ఇంక వెంటనే అలా శరత్చంద్ర భూమితో, అమ్మ భూమి, నువ్వు నువ్వు నాకు ఒక్క మాట ఇస్తావా అని అడుగుతారు. ఏంటి నాన్న, బావని మర్చిపోవడం అంటే నా వల్ల కాదు అని అంటుంది భూమి. నేను నిన్ను గగన్ని మర్చిపోమని చెప్పేంతటి వాణ్ణి కాదమ్మా, కానీ నేను ఒకటే అడుగుతున్నాను, అది ఏంటి అంటే, నువ్వు నువ్వు ఖచ్చితంగా ఇంకో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి, నువ్వు సూర్యాని పెళ్లి చేసుకోవాలి అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నేను సూర్యాని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు? మీరు ప్లీజ్ నాన్న, నా మనసుని ఇంకా బాధ పెట్టకండి, ఇంకా చంపేయకండి నాన్న, చంపేయకండి అని ఏడుస్తుంది భూమి. అది కాదమ్మ భూమి, నీ జీవితంలో కూడా ఒక వెలుగుండాలి కదా, అది ఖచ్చితంగా సూర్య వల్ల వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అనేసరికి, నాన్న మీకు ఒకే ఒక్కటి చెప్తున్నాను, మీరు సూర్యతో పెళ్ళి అన్నారంటే నేను ఈ నిమిషమే చచ్చిపోతాను, చెప్పండి నన్ను చచ్చిపోమంటారా అని అంటుంది. వద్దు వద్దు, నువ్వు అలా అవ్వకూడదు, మీ అమ్మని పోగొట్టుకున్నాను, నా శోభా బాధని ఇప్పటికీ నేను తట్టుకోలేకపోతున్నాను, అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా అలా అయితే నేను ఇంకా తట్టుకోలేనమ్మా, వద్దు అని చెప్పి ఇంకా శరత్చంద్ర, నువ్వు ఎలాగో ఇంట్లోనే ఉంటానంటున్నావు, పెళ్ళైన కూతుర్ని ఇంట్లోనే ఉంచుకొని నేను ఇంకా సమాజంలో బ్రతకలేను, కాబట్టి నేనే చచ్చిపోతానమ్మా, నేనే చచ్చిపోతాను అని అనేసరికి ఒక్కసారిగా భూమి అయితే షాక్లో ఉండిపోతుంది. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న, మీరు చనిపోవడం ఏంటనంటుంది. అవునమ్మా, నీ జీవితం బాగుపడకపోతే నేను మాత్రం ఎందుకు ఉండాలి, నేను చనిపోతానని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరి వెళ్తూ ఉంటే, నాన్న వద్దు, మీరు నా కోసం ఏమీ అవ్వకూడదు అని అంటారు. అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోమ్మా, నా మాట విని సూర్యని పెళ్లి చేసుకోమ్మా అని అంటారు. అది కాదు నాన్న అనేసరికి, నా మీద ఒట్టే అని ఒట్టేయించుకుంటారు. సో వెంటనే ఇంకా అలా సూర్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమికి సూర్యకి పెళ్ళిని ఫిక్స్ చేయాలి అని ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా ఆకాష్, రాక్ స్టార్ ఆకాష్ ఇంకా అలా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే పక్కన రాక్ స్టార్ వాళ్ళ ఫ్రెండ్ కావ్య కూడా ఉంటుంది. కావ్య, ఏంటి ఆకాష్, ఇప్పుడు మనకు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది, దానికి వెళ్ళాలి కదా, మనం ఇప్పుడు హ్యాపీగా ఉందాం అని చెప్పి హ్యాపీగా ఉంటుంటే, కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు, ఎందుకు నా మనసంతా చాలా బాధగా ఉంది, నిన్న ఆవిడ్ని చూసినప్పటి నుండి నా మనసులో ఏదో తెలియని ఒక అలజడి కనిపిస్తుంది అని అంటారు గగన్. ఇంకా అలా భూమి ఏమీ చేయలేక సూర్యతో మనసు చంపుకొని వాళ్ళ నాన్న ప్రాణం కోసం పెళ్ళికి ఒప్పుకుంటుంది. బట్ భూమి హ్యాజ్ అ డిఫరెంట్ ప్లాన్. ఇది ఇలా ఉండగా కొద్ది రోజులు పాస్ అవుతాయి. భూమి అండ్ సూర్యల పెళ్ళికైతే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా అప్పుడే శారద, నా గగన్ బ్రతుకుండగా ఎందుకు ఇలా జరుగుతుంది, అస్సలు జరగదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతుంది. అప్పుడే కృష్ణప్రసాద్, శారద నువ్వు ఇంకా గగన్ని ఊహించుకుంటున్నావు, కానీ గగన్ ఇంకా లేడు శారద అంటే, ఏవండి నేను గగన్ని చూపిస్తానండి, ఖచ్చితంగా మీకు చూపించి తీరుతాను అని చెప్పి ఇంకా అలా పాపం వెళ్తుందనమాట శారద. గుడికి వెళ్ళి ఆ దేవుడు
ఆ దేవుడు నిజంగా నా వైపు ఉంటే, ఈ కన్న తల్లి బాధ నిజమేనైతే గగన్ ఖచ్చితంగా కనపడతాడు, నాకు కనపడతాడు అని చెప్పి ఇంక పాపం ఎంతో ప్రేమగా గగన్ని తలుచుకుంటూ ఉంటే, అదే టెంపుల్కి కరెక్ట్గా ఆ రాక్ స్టార్ ఆకాష్ వస్తాడు. వచ్చేసరికి ఒక్కసారిగా శారద పరిగెట్టుకుంటూ వెళ్ళి రాక్ స్టార్ ఆకాష్ని హక్ చేసుకుంటుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాన్న గగన్, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదురా. గగన్, మీ నాన్న నువ్వు లేవంటున్నాడురా, నువ్వు కనపడలేదన్నారు, ఒకసారి రా అని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్తుంటే, హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్ అని చెప్పి అంటున్నా సరే ఇంక తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా గగన్ని చూసి షాక్లో ఉండిపోతాడనమాట కేపీ. ఇంకా అలా చూస్తూ ఉండిపోయేసరికి, ఏమైంది సార్, ఈవిడ మీ తరపేనా సార్? ఈవిడకనే చెప్పండి సార్, ఈవిడ నన్ను ఎవరో సంథింగ్ గగన్ అనుకుంటుంది, బట్ ఐఎమ్ నాట్ ది గగన్, మై నేమ్ ఈజ్ ఆకాష్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడనమాట కృష్ణప్రసాద్. హలో సార్, మీతోనే మాట్లాడుతుంది అని అంటారు. అది అంటే బాబు, నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు చూడ్డానికి అచ్చం నా కొడుకులాగే ఉన్నావు, కాబట్టి నా కోడలి పెళ్ళి అక్కడ జరుగుతుంది, ఆ పెళ్ళి నువ్వే ఆపాలి అని అంటారు. నేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. అవును బాబు, ఇష్టం లేని పెళ్ళి జరుగుతుంది, ఆ పెళ్ళిని చేసుకోవడం తనకి ఇష్టం లేదు, కాబట్టి మీరే ఆపాలి బాబు అని మాట్లాడతారు కావాలనే కృష్ణప్రసాద్. గగన్ పరిస్థితి చూస్తుంటే, గగన్ ఎందుకో నిజాన్ని దాచిపెట్టడం కూడా కాదు, గగన్కి గతం గుర్తులేదని అనిపిస్తుంది. కాబట్టి గగన్కి ఎలా అయినా నిజం తెలియాలని చెప్పి ఇంకా అలా వెంటనే గగన్ని పెళ్లి పీటల దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇది ఇలా ఉండగా భూమి అండ్ సూర్య ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని ఉండేసరికి ఒక్కసారిగా గగన్ వచ్చి స్టాప్ ఇట్ అని అంటాడు. ఒక్కసారిగా గగన్ని చూసి శరత్చంద్ర, సూర్య, అపూర్వ, నక్షత్ర అందరూ షాక్లో ఉండిపోతారు. భూమి ఏమో ఇంకా అలా గగన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట రాక్ స్టార్ ఆకాష్ అయితే. ఏంటి పెళ్లి చేస్తున్నారు? హా, ఎందుకు తనకు పెళ్లి చేస్తున్నారు? తనకి పెళ్ళంటే ఇష్టం లేదని తెలిసి కూడా మీరు పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. వెంటనే సూర్య వాళ్ళు కూడా ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇప్పటికైనా అర్థమైంది కదా, నా బావ తిరిగి వచ్చాడు, ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని వాడి మొహం మీదే, సూర్య మొహం మీదే చెప్పేసి గగన్ని ఇంకా అలా ఇంటికి తీసుకువెళ్తుంది భూమి. ఒక్కసారిగా ఇంకా ఆకాష్ అయితే స్టాక్లో ఉండిపోతాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదే అని షాక్లో ఉంటాడు ఆకాష్. ఇంకా అలా అప్పుడే శారద పరిస్థితి అండ్ భూమి పరిస్థితి, అందరి పరిస్థితి రాక్ స్టార్ ఆకాష్కి అర్థమవుతుంది. అర్థమయ్యి వీళ్ళు గగన్ అనే వ్యక్తిని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు, కానీ నేను గగన్ని కాదు, ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి తెలిస్తే వీళ్ళు చాలా బాధపడతారు, కానీ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్, గగన్, నీ గతం గుర్తులేదని నాకు అర్థమైంది, నువ్వు ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకుంటావు, నీ భార్యని, నీ తల్లిని, నీ చెల్లిని చేరుకుంటావు అని ఇంకా అలా కేపీ అయితే పాపం హ్యాపీగా మనసులో అనుకుంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, పెళ్ళి ఇలా ఆగిపోయింది, అసలు పెళ్ళి ఆగిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు, ఇదిగో అంతా దీనివల్లే, ఈ భూమి వల్లే, భూమినే ఏదో పక్కాగా ప్లాన్ చేసింది అని అనుకుంటే, మమ్మీ వాడు చూడ్డానికి అచ్చం గగన్లాగే ఉన్నాడు, గగన్ బావ తిరిగి వచ్చేసాడంటే నేను నమ్మలేకపోతున్నాను, అంత పెద్ద లోయలో పడిపోయి గగన్ తిరిగి రావడం ఏంటి అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు, గగన్ ఎలా తిరిగి వచ్చాడో, భూమి ఎలా వెళ్ళిపోయిందో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే ఇంక అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా నువ్వు అనేలోపు, ఏంటి నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, అయినా నా కూతురే ఇక్కడ లేదు, నా కూతురే నన్ను వదిలి వెళ్ళిపోయింది, అలాంటిది ఇప్పుడు నువ్వుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు, పో మర్యాద ఇక్కడి వెళ్ళిపో అని అంటారు. అది కాదు బావా, భూమి అనేసరికి, ఏయ్ ఇంకొక క్షణం నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు అపూర్వ, నీ మొహం చూస్తుంటేనే నాకు చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది, కాబట్టి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా ఇంకా అపూర్వనైతే బయటికి పంపించేస్తాడు. ఇది ఇలా ఉండగా శారద ఏమో గగన్కి హ్యాపీగా ఇంకా భోజనం అయితే పెడుతుంది. పెట్టి, నాన్న గగన్,
నువ్వు ఎంతో హ్యాపీగా ఉండాలిరా. నిన్ను నిన్ను నమ్ముకొని చూసావా భూమి ఎంత బాధపడిందో. వాళ్ళ నాన్న కోసమే ఆ పెళ్లి చేసుకోవాలనుకుందంట. కానీ నువ్వు బ్రతుకున్నావు అనగానే చూసావు వాళ్ళందరూ ఎలా సైలెంట్ అయిపోయారు అని చెప్పి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే కన్న తల్లి దగ్గరికి కన్న కొడుకు చేరుకున్నాడు కాబట్టి పాపం ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇంకా అలా వాళ్ళందరూ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.